హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను అమెజాన్ హాల్ చూపించబోతున్నాను. అమెజాన్ హాల్లో కూడా ఏంటంటే బ్యూటీ హాల్ చూపించబోతున్నాను. నార్మల్గా అయితే అమెజాన్లో బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే ప్రజెంట్ చాలా కొత్త వచ్చేసాయి. ఎప్పుడు బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే మనకి బ్యూటీ ఇండస్ట్రీలో మారుతూనే ఉంటాయి. అయితే నేను చాలా డేస్ కూడా అయిపోయింది బ్యూటీ ప్రోడక్ట్స్ రివ్యూ చేసి. అయితే ఈరోజు నేను అమెజాన్ నుంచి బ్యూటీ ప్రోడక్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్స్ మీకు ఏది నచ్చినా మీరు తీసుకోవచ్చు హ్యాపీగా. వాటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసేసుకోండి. అంతేకాకుండా అమెజాన్లో ప్రజెంట్ బ్యూటీ ప్రోడక్ట్స్ మంచి సేల్ రన్ అవుతుంది. మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే మంచిగా డిస్కౌంట్స్ ఉన్నాయి. 70%, 80% అలా ఆఫ్లో కూడా రన్ అవుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే నీడ్ ఉంటే వెంటనే మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నేను తీసుకున్నవన్నీ కూడా కంప్లీట్గా ఫేస్కి సంబంధించి తీసుకున్నాను. అలాగే మనకి స్కిన్ కేర్కి సంబంధించి కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్కిన్ కేర్ నుంచి స్టార్ట్ చేస్తాను. నేనైతే స్కిన్ కేర్లో మాస్క్స్ తీసుకున్నానండి. ఇవి అయితే ఏంటంటే రియల్ నేచర్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి ఆల్రెడీ నేను చాలా యూజ్ చేశాను కూడా. అయితే ఈ 4 మిగిలాయి. యాక్చువల్లీ 8 తీసుకున్నాను నేను. ఇవేంటంటే మీకు చాలా హైడ్రేట్ చేస్తాయండి నార్మల్గా స్కిన్ అయితే. ఇవి వచ్చేసరికి కొరియన్ షీట్ మాస్క్స్ అనమాట. రైస్ ఉంది, తర్వాత ఇంకొకటి ఏంటంటే లెమన్, నెక్స్ట్ రెడ్ జిన్సెన్గా ఇవి కూడా ఉన్నాయండి. ద ఫేస్ షాప్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇవి మీకు ఫేస్కి ఎలా యూజ్ అవుతాయి మీకు చెప్తాను. నార్మల్గా మనం ఫేస్కి డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. స్కిన్కి చాలామంది ఏంటంటే కేర్ తీసుకోకుండా మాయిశ్చరైజర్స్ అవి కూడా అప్లై చేసుకోకుండా చాలామందికి స్కిన్కి అన్ని ప్రొడక్ట్స్ కూడా వాళ్ళకి సెట్ అవ్వవు. చాలా ఇరిటేషన్ వస్తుంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఎప్పుడైనా నెక్స్ట్ డే ఫంక్షన్ ఉన్నా, లేదంటే మీ స్కిన్ చాలా డల్ అయిపోతుంది, నేను ఎటువంటి సీరమ్స్ కానీ స్కిన్ కేర్ కానీ తీసుకోను, కానీ ఫేస్ అయితే కొంచెం నీట్గా ఉండాలనుకున్న వాళ్ళైతే మీరు ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. నైట్ పడుకునేటప్పుడు కానీ, లేదంటే మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అయితే ఫస్ట్ అయితే మీరు ఫ్రెష్ అయ్యాక మీరు ఈ సీరం మాస్క్ని మీరు అప్లై చేసుకున్నారనుకోండి, దీనిలో ఉన్న సీరం మీ స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది అనమాట. అలాగే స్కిన్ ఎప్పుడు కూడా స్మూత్గా ఉంటుంది, డ్రై స్కిన్ అనేది ఉండదు. తర్వాత ఏంటంటే డార్క్ స్పాట్స్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ, ఇది అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ మొత్తం అంతా క్లియర్ చేస్తుంది అనమాట. ఫేస్ మాస్క్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇవైతే నేను ఫేస్ షాప్ నుంచి తీసుకున్నాను. మీకు కావాలంటే వీటి లింక్స్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఇవన్నీ కలిపి సెట్లా వస్తుందండి. నియర్లీ 8 or 9 దాకా వస్తాయి. మీరు అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే మీకు బల్క్లో వస్తుంది కాబట్టి మీరు వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను తీసుకున్నవి అయితే ఇవి. మీరు షీట్ మాస్క్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. ఇవి అంతేకాకుండా ఇది మీ స్కిన్కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే ఇన్స్ట్రక్షన్ కూడా ఇందులో ఉంటుంది. సో మిస్ చేసుకోకుండా మంచిగా ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి కాబట్టి చూసుకోండి మీరు. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది. తర్వాత ఏంటంటే నేను స్కిన్కి సంబంధించి క్రీమ్స్ అలాగే ఫౌండేషన్ అయితే నేను చాలా తక్కువ అండి. ఫౌండేషన్ నాకు వాడటం కూడా రాదు, నాకు అప్లై చేసుకోవటం రాదు, స్కిన్కి బ్లెండ్ చేయటం కూడా రాదనమాట. అందుకని చెప్పేసి నేను 3 కాంబినేషన్లో తీసుకున్నాను. నార్మల్గా అయితే ఫౌండేషన్ స్టిక్ కూడా ప్రజెంట్ షుగర్లో ఇది కూడా బాగుందనిపించింది, అందుకే తీసుకున్నాను. విత్ బ్రష్ వస్తుంది అనమాట దీనికి. తర్వాత నేను ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఇవి ఎలా యూజ్ అవుతాయి మీ స్కిన్కి నేను చూపిస్తాను. ఫస్ట్ వన్ అయితే ఇది ప్రైమర్ అనమాట. ఇది వచ్చేసి రీని నుంచి బాలీవుడ్ ఫిల్టర్ ప్రైమర్ ఇది. ఇప్పుడు మీరు నా స్కిన్ని చూస్తే ఒక చోట షైనీగా, అక్కడక్కడ మీకు షైనీగా తెలుస్తుంది కదా, ఇది బ్లర్ అనమాట. ఇది మ్యాట్ ఫినిష్తో ఉన్న ప్రైమర్ వల్ల మీకు యూజెస్ ఏంటో చెప్తాను. ఎప్పుడైనా మీరు ప్రైమర్ అప్లై చేసుకున్నారనుకోండి, మీరు ఫేస్కి ఏమైనా క్రీమ్ రాసుకున్నా, ఏమన్నా బీబీ క్రీమ్ లాంటిది కానీ, ఫౌండేషన్ ఏమైనా వేసుకున్నా, దీనికి మనకి ప్రైమర్ ఉంటే కనుక అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. స్కిన్లో ఒకవేళ మీరు తడిగా ఉన్నా సరే, తడి చేసినా సరే, స్వెట్ పట్టినా సరే, మీ స్కిన్ ఏంటంటే మేకప్ అయితే రిమూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఈ ప్రైమర్ అనేది మీకు టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. అప్లై చేసుకున్నాక మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఆయిలీ స్కిన్ అంతా కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడైతే నేను నార్మల్గానే ఏం అప్లై చేయలేదులేండి. స్కిన్ ఏంటంటే నాది ఆయిలీ స్కిన్, ఎప్పుడు కూడా అలా ఆయిలీనెస్గా కొంచెం షైనీగా అనిపిస్తుంది. కానీ అయితే దీన్ని అప్లై చేశాక మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఎంతో తీసుకోలేదు, జస్ట్ కొంచెమే అప్లై చేసుకుంటున్నాను నేను. కంప్లీట్గా స్కిన్ అంతా కూడా చాలా స్మూత్ అవుతుందండి. అంటే ఏదైనా సీరం కానీ, ఏదైనా క్రీమ్ కానీ ఏమన్నా అప్లై చేసినా సరే మీకు చాలా ఫాస్ట్గా బ్లెండ్ అవుతుందన్నమాట. సో స్కిన్ చూడొచ్చు, ఇక్కడైతే కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ అయితే వస్తుంది. అయితే దాని తర్వాత మీరు ఏంటంటే ఫౌండేషన్స్ ఉంటాయి కదండి. సపోజ్ నేనైతే స్టిక్ ఫౌండేషన్ తీసుకున్నాను. స్టిక్ ఫౌండేషన్కి ఏంటంటే వన్ సైడ్ ఏమో బ్రష్ వస్తుంది, వన్ సైడ్ అయితే ఫౌండేషన్ స్టిక్ వస్తుంది.
నార్మల్గా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇలా మీరు అప్లై చేసుకుంటే కనుక ఇది ఈజీగా బ్లెండ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఇలా ఇదేంటంటే మీకు కొంచెమే అప్లై చేసి చూపిస్తున్నాను కదా, వన్ సైడ్. నార్మల్గా మామూలుగా మీకు కావాలి అని అనుకుంటే ఫేస్ అంతా అప్లై చేసుకునేలా అయితే కొంచెం ప్రాసెస్ మీరు కొంచెం ఫేస్ అంతా కూడా చేసుకుంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. నార్మల్గా అయితే కన్సీలర్ వేసుకోవాలి ఫస్ట్. కొంచెం ఈ డార్క్ స్పాట్స్ ఉన్నాయి చూసారా నాకు అక్కడక్కడ, అవి కూడా కవర్ అవుతాయి. నార్మల్గా అయితే మీకు ఇలా ఉంటుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. నాకు ఏంటంటే కొంచెం సేమ్ స్కిన్ టోన్లో యూస్ చేసా కాబట్టి మీకు అలా అంతలా అనిపించకపోవచ్చు, కానీ నార్మల్గా నాకైతే డైరెక్ట్గా తెలుస్తుంది ఇది. సో బ్రష్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట ఇవి యూస్ చేయటం. సో ఫస్ట్ వన్ ఇది ఫౌండేషన్లో షుగర్ది తీసుకున్నాను నేను. ఏ షేడ్ సెలెక్ట్ చేసుకున్నాను అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. సో వన్ సైడ్ అయితే ఇది అప్లై చేశాను కదా, సో ఇది ఈ ప్రోడక్ట్ రిజల్ట్ కూడా మీరు చూసే ఉంటారు. నేను షుగర్ నుంచి తీసుకున్నాను. తర్వాత ఇదేంటి ఫేస్ ఫౌండేషన్ స్టిక్ 30 తీసుకున్నాను, షేడ్ నెంబర్ 30 తీసుకున్నాను. తర్వాత ఇదే మనకి ప్రైమర్ని నేను సెకండ్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ కూడా అప్లై చేసుకుని చూపిస్తాను మీకు. అప్లై చేసుకున్నాక నేను ఏంటంటే మూస్ ఫౌండేషన్ ఒకటి తీసుకున్నానండి లాక్మీ నుంచి ఈ ఫౌండేషన్ అయితే నా స్కిన్ టోన్కి కరెక్ట్గా సెట్ అయింది. దీంతో పాటుగా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే మనకి ఫేసెస్ కెనడా నుంచి స్టోబ్స్ క్రీమ్ అనేది బాగా ట్రెండ్లో ఉంది. ఇది వచ్చేసి నేను తీసుకున్నది రోజ్ గోల్డ్, ఇందులో సిల్వర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది కంప్లీట్గా మీకు హైలైటర్ మిక్స్ అయ్యి వస్తుంది అనమాట, క్రీమ్ టెక్స్చర్ ఉంటుంది. ఇవి రెండు మిక్స్ చేసి మనం యూస్ చేసినట్టయితే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, అది ఒకసారి చూపిస్తాను నేను. సో మూస్ ఫౌండేషన్ అనేది ఫస్ట్ కొంచెం మీ చేతిలోకి తీసుకోండి. ఇది సో మూస్ ఫౌండేషన్ ఏం చేస్తారంటే కొంచెం మీ చేతిలో ఇలా తీసుకుని దీంట్లో ఏంటంటే మీ స్కిన్కి సంబంధించిన అంటే మీ ఫేస్కి ఎంత క్వాంటిటీ అయితే మీరు అప్లై చేసుకుంటారని తెలుస్తుంది కదా, సేమ్ అంతే క్వాంటిటీ తోటి ఫౌండేషన్ తీసుకుని ఇది నేను ఏం చేస్తున్నా స్టోబ్ క్రీమ్ అనేది ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఇది ఫేసెస్ కెనడా నుంచి. ఇందులో కూడా ఇది ఎక్కువ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి సరిపడా తీసుకుంటే ఇలా సరిపోతుంది, కానీ చాలా ఫుల్ హైలైటర్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఏమన్నా బ్రష్ యూస్ చేసినా నో ప్రాబ్లం. నార్మల్గా అయితే మిక్స్ చేసేటప్పుడు దీని టెక్స్చర్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. క్రీము ఇది కూడా నీట్గా మిక్స్ చేయాలో చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది. ఇవి రెండు మిక్స్ చేశాక మీకు ఏంటంటే వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్ రెడీ అవుతుంది. క్రీమ్ కానీ మీరు ఫేస్ వాష్ చేసుకున్నా సరే మీకు అది పోదన్నమాట. సో ఇది ఉంది కదా, దీన్ని నేను అప్లై చేసుకుంటున్నాను. ఇదేంటంటే హైలైటర్ ఉండడంతో మీకు ఏంటంటే స్కిన్లో ఫాస్ట్గా బ్లెండ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇలా ఏమన్నా ఫ్రెష్గా మీరు రెడీ అయినా షైనీగా ఉంటుంది. మీకు ఇలా కదులుతుంటే మీకు తెలుస్తుంది అనమాట. సో చూసారు కదా, దీన్ని రోజ్ గోల్డ్ టెక్స్చర్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది ఫౌండేషన్ స్టిక్ది, ఇదేమో మోస్ ఫౌండేషన్ విత్ హైలైటర్. ఇది కూడా స్టోబ్ క్రీమ్ మిక్స్ చేసి రాసుకున్నాక లుక్ అయితే ఇలా నీట్గా కనిపిస్తుంది అనమాట. తర్వాత మీరు నార్మల్గా దీన్ని వాష్ చేసుకున్న చాలా ఈజీగా అయితే ఏం పోదండి. సో కాబట్టి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి, బయటకు అవి వెళ్తున్నా అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. ఎక్కువ కూడా మీరు మిక్స్ చేయక్కర్లేదు, నార్మల్గానే చాలా ఫాస్ట్గానే ఈజీగానే బ్లెండ్ అవుతుంది ఫేస్కి. యాక్చువల్లీ కేర్ తీసుకునేటప్పుడు మొత్తం అంతా అప్లై చేసుకోవాలి మనకి ఈ ప్రైమర్ అనేది. నేను ఏంటంటే నార్మల్గా మీకు చూపించడం కోసం అప్లై చేసేసుకున్నాను. ఈ 3 మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. లాక్మీ నుంచి మూస్ ఫౌండేషన్ వస్తుంది, తర్వాత ఫేసెస్ కెనడా నుంచి స్టోబ్ క్రీమ్, ప్రైమర్, స్టిక్.
ఇవి ఫేస్కి సంబంధించి నేను తీసుకున్నాను. తర్వాత పర్ఫ్యూమ్ వచ్చేసి నేను టైటాన్ స్కిన్లో తీసుకున్నానండి. ఇది పర్ఫ్యూమ్ చాలా చాలా బాగుంటుంది అనమాట, మంచి ఫ్రేగ్రెన్స్ తోటి ఉంటుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసుకోండి. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే మీకు ఎక్కువ హార్డ్ స్మెల్ ఉండదు, లైట్ ఫ్లోరల్ స్మెల్లే వస్తుంది అనమాట. సో మీకు తెలుస్తుంది, చాలా బాగుంటుంది అనమాట స్మెల్. ఇది ఎంత అంటే బ్లోజమ్స్ వస్తుంది స్మెల్, ఇది ఫ్రేగ్రెన్స్ అలా వస్తుంది అనమాట, ఫ్లేవర్ అలా అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ అది. తర్వాత ఏంటంటే నేను కాజల్ కూడా తీసుకున్నాను షుగర్ నుంచి. కాజల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు, కాకపోతే ఇది ఏంటంటే కాజల్ మీకు కొంచెం ఎక్కువ డీప్గా మీకు థిక్నెస్ ఉంటుంది అనమాట. నార్మల్ కాజల్ కంటే షుగర్ కాజల్స్ మీకు ఎలా ఉంటాయంటే ఎక్కువ థిక్నెస్ ఉంటుంది కాజల్ అప్లికేషన్ అనేది. చాలా క్రీమీగా ఉంటుంది, ఎక్కువ అప్లై చేయగానే క్విక్గా మీకు ఒకటి మీకు చేసి చూపిస్తాను. సో మీకు కాజల్ అప్లికేషన్ అయితే ఇలా ఉంటుంది, చాలా ఫాస్ట్గానే మీకు క్రీమీ టెక్స్చర్ కదా, చాలా ఈజీగా అప్లై చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. తర్వాత నేను ఏంటంటే సిలికాన్ సాక్స్ తీసుకున్నానండి. మనకి ఫుడ్స్ ఎవరికైనా సరే మీకు క్రాక్ ఉన్నా సరే, లేదంటే కొంచెం అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంది ఫుడ్స్కి, అలాగే లెగ్స్కి అన్నా సరే మీకు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు మంచి ఫుడ్ క్రీమ్ అప్లై చేసుకుని తర్వాత ఈ సాక్స్ వేసుకొని మీరు నైట్ అంతా ఉంచేసినట్టయితే మార్నింగ్కి మీకు క్రాక్ హీల్స్ అన్నీ కూడా మీకు రిపేర్ అవుతాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి. సేమ్ ఇలాగే వస్తాయి సాక్స్ దీంట్లో. నేను ఇంకా యూజ్ చేయలేదు వీటిని. సాక్స్ అయితే ఇలా ఉంటాయి. సో సిలికాన్ సాక్స్ మీరు యూజ్ చేసేటప్పుడు ఒకసారి వాష్ చేసుకుని కొంచెం డ్రై అయ్యాక మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి మన నెక్స్ట్ ప్రోడక్ట్. ఇది కూడా చాలా అఫోర్డబుల్గా ఉందండి, చాలా తక్కువ ప్రైస్కే ఉంది ఇది. మీకు ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే మీకు చాలా బాగుంటుంది అనమాట రిజల్ట్. అన్ని విధాలుగా బాగుంటుంది. ఫుడ్స్ బాగుంటాయి, తర్వాత నెయిల్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. నెయిల్ దగ్గర ఏంటంటే మనకి డర్ట్ అంతా ఫామ్ అవుతుంది కదా, ఫుడ్ క్రీమ్ అంతా అప్లై చేసుకున్నాక నెక్స్ట్ డే మనం కొంచెం బాత్ చేసినప్పుడు కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటే మొత్తం అంతా పోతుంది అనమాట ఇది. తర్వాతది నెక్స్ట్ ఏంటంటే స్ట్రాప్స్ తీసుకున్నానండి. మనకి ఇవి కొంచెం స్టిక్కీగా ఉంటాయి చూసారా, ఎప్పుడన్నా కోల్డ్ షోల్డర్స్వి వేసుకున్నా, పెద్ద నెక్వి వేసుకున్నా ఇలా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ఇవేంటంటే స్టిక్కర్స్లో వస్తుందన్నమాట. మనకి క్లాత్ ఇలాగ బాడీ కలర్ స్టిక్ అయి ఉంటుంది. ఆ ప్రాసెస్ కోసం తీసుకున్నాను ఇవి. చాలా ఎక్కువ స్ట్రాప్స్ వస్తాయి, ఇలా అప్లై చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీగానే ఉంటుంది. సో ఎవరికన్నా మీకు యూజ్ అవుతుంది, శారీస్లో కానీ వాటిలో కానీ ఎక్కువ డీప్ నెక్స్ ఉన్న మీకు బాగుంటుందంటే మీరు ట్రై చేయొచ్చు. ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్. సో నా దగ్గర ఉన్నవన్నీ అయితే రివ్యూ చేసేసాను. ఇదండి అమెజాన్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. మీకు ఇంకేమైనా రివ్యూ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ కూడా షేర్ చేస్తాను. సో ఇదండి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.